శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణామం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతి నమ. వచ్చిన సుందరకాండము ఎపిసోడ్ 12 చెప్పుకోవాలి. 11లో ఏం చెప్పుకున్నాం అంటే, భయం చేయ కంపించుతున్న ఈమెను చూచి నాకొక తీరిన కోరిక కలిగింది. ఈమె గుండెను, ప్రేగులను, శిరస్సును తినేవలనని నాకు ఇచ్చగలిగింది. అలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 12 కంటిన్యూ చేద్దాం. అనంతరం ప్రహసాయన రాక్షసి ఇట్లు వచించింది, ఈ మూర్ఖురాల కంఠమును నిలిపివేయదు. పిమ్మట ఈ మానవకాంత మరణించిందని రాజుగారికి నివేదించిన వెంటనే రాజుగారు మనలను ఈమెను తినేయుడు అని మనకు ఆజ్ఞనిచ్చను. ఇందుకు సందేహమే లేదు. పిమ్మట అజాముఖి అను రాక్షసి ఇట్లు పలికెను, మనమందరము ఈమెను ముక్కలు ముక్కలుగా చేసి మాంసఖండములను సమానంగా పంచుకుందాము. త్వరగా మద్యమును అనేక విధమైన లేహ్యములను సమృద్ధిగా తీసుకుని రండు, మనం విందు చేసుకుందాం. పిదప శూర్పణగాను రాక్షసి ఈ విధంగా నుడువేను, అజాముఖి చెప్పిన విషయం నాకు సమ్మతమే. శీఘ్రముగా మద్యమును కొని రండు. నరమాంసం భక్షించి నికుంభిలాదేవి లంక పశ్చిమ ద్వారం నందలి భద్రకాడి తృప్తికై నృత్యములు చేయను. ఇట్లు ఘోర రాక్షస స్త్రీలు భయపెట్టుతుండగా దేవత వంటి ఆ సీత ధైర్యమును కోల్పోయి వికలై కలవరపడిందై ఏడవసాగింది. భయకంపితే వణుకుతున్న సీత యొక్క పొడవైన దట్టమైన జడ అటు ఇటు కుదురుతూ పాకుతున్న ఆడుకోమలే గోచరిస్తుండెను. దుఃఖంతో కుమిలిపోతున్న సీత, హా రామ, హా లక్ష్మణ, అయ్యో అత్తైన కౌసల్య, అయ్యో సుమిత్రాదేవి అని బాపోయిను. స్త్రీ పురుషుల్లో ఎవరికైనా తాము కోరుకున్నప్పుడే మరణం సంభవింపదు అను ప్రాచీన మాట సత్యం. రాముని ఎడబాటుకు లోనై ఈ విధముగా రాక్షస స్త్రీలచే బాధింపబడుతూ క్షణకాలమైన నేను జీవించుంటరాదు. కానీ ఇంకనూ జీవించి ఉంటుటాన్ని బట్టి పండితుల మాట నిశ్చయంతో వస్తున్నది. నేను పూర్వజన్మలో ఎట్టి పాపం చేసుకుని ఉంటునో ఏమో. ఇప్పుడు నాకు భయంకరమైన మిక్కిలి దారుణమైన ఇట్టి దుఃఖము దాపరించినది. రాక్షస స్త్రీల అధీనంలో ఉన్న నేను రాముని చేరజాలను కనుక అంతులేని శోకంలో మునిగిన నేను జీవితమును చాలించటే యుక్తము. నా జీవితము నా పతి అయిన శ్రీరాముని అధీనంలోనిది కనుక నా ఇష్టానుసారం దీనిని త్యజించుటకు నాకు అధికారం లేదు. మనుష్యత్వము పుణ్యపాప విచక్షణ చేయనట్టు వివేకము గలది. అందువలన ఈ జీవితమును త్యజించుటకు నాకు అవకాశం లేదు. సరళ స్వభావి అయిన జానకి ఇట్టు పలుకుతూ అధోముఖి అయి నిరంతరము కన్నీరు ఖర్చు విలపింపసాగాను. ఉన్మత్తురాలి వలె, మత్తెక్కిన దాని వలె, చిత్తభ్రమకు లోనైన దాని వలె శోకించు ఆడుగుర్రపు పిల్ల వల్లే నేలపై పడి దొరలసాగాను. ఈ వస్తుకు ప్రభువు నా భర్త, అతడు ప్రియభాషి, అట్టి ప్రియునకు దూరమైన నాకు సుఖములపై కానీ జీవితము కానీ ఆసక్తి ఎందులకు? ఈ రాక్షస్త్రీలు నా శరీరమును ముక్కలు ముక్కలుగా గావించిన తినివేసినను నాకు సమ్మతమే. దీనిని త్యజించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ప్రియులకు దూరముగా అంతులేని దుఃఖములను ఇంకెంత మాత్రము సహింపజాలను. ఓ రక్కసులారా, నేను మాత్రం ఆ రావణుని దరిచేరను. మీరు ఇట్లు అభాహర్నిశలో ప్రేరుచుండుట వ్యర్థం. రాముడు తానొక్కడే దండకారణ్యమునందు 14,000 మంది రాక్షసులను తుదముట్టించను. అట్టి మహానుభావుడు నన్ను ఎందుకు ఆదుకున్నట్లేదు? ఈ తుచ్చరావుని ఘాతం మాత్రకు నా భర్త ఎంతో సముద్రుడు కదా. శ్రీరాముడు దండకారణ్యమున విరాధున ప్రముఖ రాక్షసుని యుద్ధమున రూపుమాపాను. అట్టి మహావీరుడు నన్ను ఎలా రక్షింపరాడు? అపారమైన సముద్ర మధ్యమున గల ఈ లంకలో ప్రవేశించుటకు ఎట్టి వారికి అసాధ్యం. అది నిజమే కావచ్చును, ఆయనను రాఘవని బాణముల గమనమును ఆపుటకు ఎవరికి శక్యం కాదు కదా. నేను ఇచ్చట ఉన్న విషయము లక్ష్మణాగ్రజునకు అంటే రామునకు తెలియదేమో అని తలంతును. తెలిసినచో ఈ అవమానము తేజమూర్తి నా స్వామి సహించునా? ఎట్టి పరిస్థితుల్లోనూ సహింపడు. సీతాదేవి అపహరణ వార్త శ్రీరామునకు తిరుపటకు వృద్ధరాజైన జటాయువే తగినప్పటికీ అతడు కూడా రావణ యుద్ధంలో నిహితుడయ్యాను.
జటాయు వృద్ధుడైనను ఒక మహత్కార్యం చేసినది శ్లాఘనీయమే. నేను ఈ లంకలో ఉన్న విషయం శ్రీరాముడు ఎరిగే ఉన్నచో ఆ ప్రభు మిక్కిలి క్రుద్ధుడై తన బాణములచే ఈ లోకమున ఒక్క రాక్షసుడు కూడా మిగిలి ఉండకుండా చేయును. ఈ నీచ రావణాన్ని నామరూపములు సైతము లేకుండా చేయను. ఇప్పుడు నేను ఏడ్చుతున్నట్లే త్వరలో లంకలో ప్రతి గృహమునందును అనాథైన రాక్షస స్త్రీలు కుమిలి ఏడ్చుట తథ్యం. ఇందుకు సందేహం లేదు. మీ దుర్మార్గ ధోరణిని మీ అందరికీ కలుగ కీడును సూచించు ఉన్నది. ఈ లంకలో కనబడుతున్న అపశకమును బట్టి దగదగలాడుతున్న ఈ లంక త్వరలోనే పాడుబడిపోవట తథ్యము అనిపిస్తున్నది. క్రూరుడును అధముడునైన ఈ రావణుడు నాకు నిర్దేశించిన మృత్యుకాలం అతనికే ఆసన్నమైంది. ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువు అతనికే వర్తించును. పాపకర్ములైన రాక్షసులు చేయగొండు పనిని ఎరుగరు. వీరు చేయు అధర్మ కార్యం వలన మహా ఉపద్రవం అతి శీఘ్రముగా జరగబోతున్నది. ఆ రాక్షసుడు ప్రాతకాల భోజనములకై నన్ను వండించి తినును. ప్రియదర్శనుడైన రాముడు చెత్తలేనప్పుడు నేనేమి చేయగలను? అందమైన కళ్ళు గల శ్రీరాముని దర్శన భాగ్యం లేనందున దుఃఖార్తనై పతి ఎడబాటు నాకు లోనైతిని. ఇప్పుడు నాకు ఎవరైనా విషమునిచ్చే ఒక మహాదాత లభించినా బాగుండును. అప్పుడు వెంటనే నేను యముని దర్శించి ఉండేదానను. లక్ష్మణాగ్రజుడైన శ్రీరాములకు నేను ఇంకను జీవించినట్లు బహుశా తెలిసి ఉండదు. వారికి తెలిసి ఉన్నతో ఈ పృథ్వీయందు నా కొరకై వెతకకుండా ఉండరు కదా, తప్పక వెతికి తీరుదురు. శ్రీరాముడు నా విరహబాధతోనే తన తనువును వీడి దేవలోకమును చేరుటచే దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగు వారు దర్శించి ధన్యులయ్యెదరు. ఆ రామచంద్ర ప్రభు ధర్మైక దృష్టి గలవాడు, జ్ఞాననిధి. అంతేకాదు అతడు రాజర్షి, వస్తుత పరమాత్ముడు. అట్టి మహానుభావునికి భార్యనైన నాతో పని ఏమి? సాధారణంగా లోకములో జనులకు ఎదురున్న వారి ప్రేమ సౌహార్దము నిలిచి ఉండను, కనబడిన వారిపై ప్రేమ సన్నగిలను. ఇది కృతజ్ఞుల లక్షణము. కానీ శ్రీరాముడు కృతజ్ఞుడు కనుక ఆ స్వామి నన్ను మరచుట కల్లా. అతడు మహాత్ముడు. అట్టి నా ప్రభువునకు దూరంగా ఉండి జీవించేట కంటేను ఈ తనువును త్యజించటం మేలు. అథవా మహాపురుషులైన నా సోదరులెవరు మునివృత్తికి అవలంబించి ఉన్నారా ఏమి? లేక దుర్మార్గుడైన రాక్షసరాజు రావణుడు కపటోపాయం చేత చంపించినా ఏమి? అతి ప్రేమ పాపశంకేని కదా. ఇట్టి కష్టకాలంన ఏ విధంగా ఆలోచించను నాకు మరణమే శరణ్యము తోచుతున్నది. కానీ ఇట్లి దుఃఖంలో కూడా నాకు మృత్యు రాకున్నది. మునీశ్వరులు, పుణ్యపురుషులు, వారి జితేంద్రియులు, మహానుభావులు, అట్టి మహాత్ములు యథార్థంగా ధన్యులు. వారికి ఇది ప్రియము, ఇది అప్రియము అని ధ్యాసే ఉండదు. సుఖదుఖములకు వశులొకట సామాన్యుల లక్షణం. ఈ ద్వంద్వములకు అతీతులైన వారు మహాత్ములు. అట్టి వారికి నా నమస్కారం. ఆత్మజ్ఞానియు నా ప్రేమ స్వరూపుడైన శ్రీరాములకు దూరమైతిని, పాపైన రావణునికి వశంలో ఉంటుని. ఎట్టి పరిస్థితుల్లో నేను అసువులను వీడిదను. సీతాదేవి పలికిన ఈ పలుకులు విని భీకర రాక్షస స్త్రీలు కోపంతో ఉడికిపోయేరి. వారిలో కొందరు రావణులకు సంగతులు నివేదించటకే వెళ్ళిరి. మిగిలిన వారు సీతాదేవిని సమీపించి రావణ అనుకూలంగా అనర్థకములైన మాటలనే పౌరుషముగా మరలా నుడిరి. ఇది చూసి ఇది ఇంతవరకు నిద్రించిన జ్ఞానవృద్ధురాలు విభీషణుడు కూతురైన త్రిజటను రాక్షసి మేల్కొని ఇట్లు వచించను. ఓ దుష్ట స్త్రీలారా, మిమ్మల్ని మీరే తినివేయుడు. ఈమె జనక గారాల బిడ్డ దశరథుని కోడలు. మీరు సీతను భక్షింపజాలలు. నాకు కల వచ్చింది. అది మిక్కిలి భయంకరమైనది, ఉగురుపాటు కలిగించినది. రాక్షసులందరి వినాశనము సీతాపతియకు శ్రీరాముని జయమును సూచిస్తున్నది. ఇది విని ఆ రాక్షసులు భీతిల్లి స్వప్న విశేషము తెలపమని అడిగిరి. త్రిజట ఇట్లు వివరింపసాయం. ఏనుగంతములతో నిర్మింపబడి 1000 హంసలను ఉంచిన ఒక దివ్యమైన పల్లకి ఆకాశం ఇటు వచ్చుచుండుట నేను కల్లో చూచితిని. అందున్న లక్ష్మణుడితో కూడిన శ్రీరాముడు శ్వేతమాల్యాంబరధారి అయి ఆశీనుడై నేను స్వప్న సీతను కూడా చూచితిని. ఆమె సముద్ర మధ్యమున గల ఒక తెల్లని పర్వతంపై ఆసీనురాలై ఉండను. ఆమెయో శుభ్రవస్త్రం ధరించి ఉండను. సూర్యుడికి సూర్యకాంతికి భేదం లేనట్టు శ్రీరామునికి సీతాదేవికి గల సౌందర్యం విడదయ్యరానిది.
తరువాత శ్రీరాముడు లక్ష్మణ సహితుడై 4 దంతములు గల ఒక మహాగజంపై వస్తుండడం నేను తిలకించి తెల్లని పూలమాలను తమ తేజస్సులతో వెలువొందుతూ ఆ నరశ్రేష్ఠుడు జానకిని సమీపించి రామచంద్ర ప్రభువు చేత విచారించినదై ఆ ఏనుగుతో లంకా విభాగంలో నిలచిరి. పిదప తెల్లని 8 వృషభంతో పూంచిన రథంపై చేరిన రాముడు శుక్లమాల్యాంబరధరుడై భార్య అయిన సీతతో లక్ష్మణుతో కూడి ఇచ్చటికి వచ్చి దివ్యమైన పుష్పక విమానం అధిరోహించి ఉత్తర దిశగా వెళ్ళను. సీతాలక్ష్మణ సమేతుడై విష్ణు పరాక్రముడైన శ్రీరాముని ఈ విధముగా స్వప్నంలో నేను దర్శించుకుని సురాసురులు కానీ రాక్షసులు కానీ తదితరులు కానీ మహాతేజశాలి అయిన శ్రీరాముని చేప సమర్థులు కారు. నూనె పోయబడిన దేహంతో నేలపై పడిన రావణుని కూడా ఎన్నో తూచుతుని ఆ రావణుడు ఎర్రని వస్త్రం ధరించిన తాగుతూ మత్తిల్లిండను గన్నేర దండలను దాల్చిండను పుష్పవిమానం అతడు ఇప్పుడే నేలపై పడిపోయి అతడు శిరోమండలను కావించుకుని నల్ల వస్త్రం ధరించిన వాడే ఒక స్త్రీచే లాగబడుతుండను. ఎర్రని మాలలను మైపోతలను కలిగి గాడిదలను కట్టిన రథంపై చేరిండను. అతడు కలత చెందిన మనస్సుతో పిచ్చివనగలి అంటే చాంచల్యంతో నూనెను త్రాగుతూ నవ్వుతూ నృత్యం చేస్తూ గాడిదల రథంపై దక్షిణ దిక్కునకు త్వరగా వెళ్ళాను. పిమ్మట రాక్షసరాజైన రావణుడు భయవ్యాకులుడై గాడిదపై నుండి తాకందులుగా భూమిపై పడిపోతుండటం చూచితిని. అతడు మద్దొచ్చే స్పృహలేని వాడై దిగంబరుడై పిచ్చివాని వలె నోటికి వచ్చినట్టుగా పెక్కు విధములా ప్రేరుతుండను. అతడు భయంకరమై అంధకారమయమైన నరకం వంటి మలకోపమున పడి వెంటనే అందు మునిగిపోయాను. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.